నమస్కారం కరుణాకర్ రెడ్డి గారు. ఒక పక్కన నివేదికల్లో జంతువుల కొవ్వు కలవలేదని వచ్చినా ఎలాంటి తొట్రపాటు లేకుండా వారాల తరబడి ఎదురుదాడి కొనసాగిస్తూ అదే నిజం అని నమ్మించే ప్రయత్నం ఓ పక్కన జరిగితే, మీరు చాలా భావోద్వేగంతో దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా అని జనం మధ్యలో ఎమోషనల్గా మాట్లాడడం, నేను కానీ తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబం అంత ఎమోషనల్గా అంత భావోద్వేగంతో కదిలిపోయేలాగా మాట్లాడడానికి కారణం ఏంటి? కారణం ఏముందండి, నాకు మీరంటున్న వీళ్ళు నా మీద చేస్తే విమర్శలలో ఏంటి ప్రధానమైనటువంటిది, నేను నాస్తికుడిని లేదంటే క్రిస్టియన్ అంటారు. అది ఇప్పుడే ఉంది. మీరు తొలి విడత టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి అప్పుడు నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే దిగజారి ఆరోపణలు వేయటం. నాకు ఈ లడ్డు విషయంలో చంద్రబాబు గారు ఆ మాట మాట్లాడిన తర్వాత నాకు ఒళ్ళంతా గగుర్పాటు కలిగింది. ఒక రకమైనటువంటి వేదన, బాధ, ఆర్తి, ఎన్ని రకాలైనటువంటి ఉద్వేగాలు మనిషికి రావాలనో అన్ని రకాలైనటువంటివి నాలో వచ్చినాయి. నా స్వామి మీద ఇంత అభాండం వేయటం నేను అలా చూసుకున్నా, మా మీద వేస్తున్నారు అన్నటువంటి ఆలోచన కూడా రాలేదు నాకు. ఏందబ్బా ఈయన నేరుగా తననే రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాడు ఆయన. సరే, అతను ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడిన తర్వాత దీని మీద జనంలోకి ఏ రకంగా వెళుతుందో, మన చిత్తశుద్ధిని, మన నిజాయితీని, మనం ఏ తప్పు చేయనటువంటి వాడినిగా ఉండి నేను గమ్మున ఉండటం నాకు క్షమించరాని నేరం. అందులో నేను అప్పుడు నా 2 కాళ్ళు మోకాళ్ళు ఆపరేషన్, అప్పుడే నేను 5 రోజుల ముందే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన. సరిగ్గా నడిచే పరిస్థితి కూడా లేదు నాకు. సెప్టెంబర్ 23వ తారీఖున చేశాను నేను కోనేట్లో మునిగి అఖిలాండం దగ్గరికి వెళ్ళి, నేనుగాన లడ్డు కల్తీలో భాగస్వామిని అయితే నేనే కాదు, నా భార్య బిడ్డలతో సహా సర్వనాశనం అయిపోవాలా అని దేవుణ్ణి అఖిలాండం నుంచి ప్రార్థించిన. వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాట భగవంతుడి ఆదేశము, ఆయన ఆశీస్సు లేకపోతే స్వామి దగ్గర సేవ చేసుకునే అవకాశం లేదు. కానీ ఆయన ఆశీస్సులు నాకు అతి మెండుగా దొరికినాయి. నేను పాలక మండళ్ళ చరిత్రలోనే ఎవరూ లేనంత 3 సార్లు సభ్యునిగా, 2 సార్లు అధ్యక్షునిగా స్వామి నాకు ఆశీస్సులు ఇచ్చినాడు. తప్పు చేయని వ్యక్తి ధైర్యంగా నిలబడి ప్రమాణం చెయ్యాలని అనుకున్నాను. అందుకే నేను ఆ కుటుంబం సర్వనాశనం అయిపోవాలా అని ప్రమాణం చేశాను. ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను నేను దానికి. ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నా, చచ్చిపోయేంత వరకు కట్టుబడి ఉంటాను. మీ భాష కానీ మీ వ్యక్తీకరణ కానీ ఇంత స్వచ్ఛంగా సోఫిస్టికేటెడ్గా మాట్లాడుతుంటే చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. కానీ కరుణాకర్ రెడ్డి వివాదాస్పదుడు, దుందుడుకు స్వభావి, గొడవలకు పోతుంటాడు. తరువాత ఈ రకరకాల కాల్పనిక వివాదాలు సృష్టిస్తాడు. మందుబాటిళ్ళు, లేకపోతే విగ్రహాలు అశుద్ధం ఉండే ప్రాంతాల్లో పడేయటం లాంటివి వెనక ఈయన హస్తం ఉంది లాంటి ప్రచారాలు ప్రముఖంగా మీడియాలో ఎందుకు వస్తూ ఉంటాయి? దాన్ని ప్రచారం చేసిన మీడియా సంస్థలు ఎవరు అన్నటువంటి ప్రశ్న మొట్టమొదట దానికి సమాధానం చెప్పుకోవాలి. మీరన్నటువంటిది ప్రధానికి చెప్తాను. నేను దుందుడుకు స్వభావిని కాదు, నేను చాలా నమ్రత కలిగిన రాజకీయుడిని, నేను ఆవేశంతో ప్రవర్తించే మనిషిని కాదు, నేను ఏ విషయమైనా అవగాహన రాహిత్యంతో మాట్లాడను. ఒక విషయాన్ని నేను మాట్లాడుతున్నాను అంటే మొదట దాని మీద ప్రత్యేకమైన అవగాహనను పెంచుకొని ఆ సబ్జెక్ట్ మీద అథెంటిసిటీ రావటము, దానికి తోడు అందులో నిజం ఉండటము, 2 నిర్ధారించుకున్న తర్వాత కానీ నేను ఏ విషయాన్ని కూడా నా జీవితంలో ఇంతవరకు నేను మాట్లాడలేదు, ప్రవర్తించను లేదు. మీరన్నటువంటి మందు బాటళ్ళ విషయంకి వస్తే, కొండ మీద బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ చాలా అరాచకాలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని నేను అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. కొండ మీద మందు బాటళ్ళు దొరికినది, కనపడ్డవి, మాకు కావాల్సినటువంటి వ్యక్తి ఒక అతను ఫోటోలు తీసినాడు, వీడియో తీసినాడు. తీసిన తర్వాత మా వాళ్లకు అతను పెట్టడం జరిగింది. కానీ మీరేం చేశారు అంటే, మీ ఛానల్లో లేకపోతే ప్రభుత్వం ఇతనే ఆ బాటల్లో పెట్టినాడు అని అన్నారు. పెట్టి అతని మీద కేసు పెట్టినారు, సాక్షి రిపోర్టర్తో సహా. కానీ ఎక్కడా వీడియోలు చూపించాల అతను పెట్టినట్టుగా. నేను మాట్లాడిన తర్వాత అక్కడ దొరికినాయన్న తర్వాత ఆ తర్వాత శుద్ధి చేసే కార్యక్రమం మొదలుపెట్టినారు రోడ్లన్నీ.
25 గోనె సంచులకు మందు బాటిళ్లు దొరికినాయి. నేనే వివాదం చేయాలనుకునే వ్యక్తిని అయ్యుంటే అవన్నీ కూడా వీడియోలు రిలీజ్ చేసి ఉండేవాడిని. ఒకవేళ పెట్టాలనుకుంటే 25 సంచులు పెట్టలేరు కదా. అదే నేను చెప్తున్నటువంటిది. అంటే మీరు తప్పు చేసి మా మీద మాట్లాడితే ఎట్లా? రెండవది, దాదాపు టన్నుకు పైగా ఎక్కువ బరువు ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు విగ్రహం అలిపిరి పాదాల చెంత ఉన్నటువంటి పాత ఎస్విబిసి ఆఫీస్ పక్కన దరిదాపులలో నిజంగానే టాయిలెట్ల పక్కన పడేసినారు. నేను దానికి ఆధారాలతో చూపించిన, అరే శనికి ఏ రూపంలో ఆగమం ప్రకారము విగ్రహం చెక్కాలా, అది కరుణాకర్ రెడ్డో లేకపోతే బిఆర్ నాయుడో చెక్కేదైతే మేము శిల్పులమైతే మా ఇష్టం వచ్చేట్టు కొట్టచ్చు. కానీ ఆగమ శాస్త్రం ప్రకారం, శిల్పశాస్త్రం ప్రకారం స్థపతులు హైందవ లేకపోతే మన హిందూ ధర్మ శాస్త్ర ప్రకారమే చెక్కుతారు. మన ఇష్టం వచ్చినట్టు చెక్కమంటే చెక్కరు వాళ్ళు. అది నిరూపణ అయితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనుకోండి. 1.5 టన్ను ఉండేటువంటి విగ్రహాన్ని నేను ఎక్కడ మోసుకుపోయాడు పెడతాను, నాకు అర్థం కాల. ఎలా సాధ్యమవుతుంది? మొత్తం అంతా సీసీ కెమెరాలు అక్కడే ఉన్నాయి కదా. దొరికిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట. ఇప్పుడు దాన్ని మాయం చేసినారు అసలు ఆ విగ్రహాన్ని. నేను మళ్ళీ పోయి చూసిన ఆడుందా లేకపోతే ఏమన్నా శిల్ప కళాశాలలో ఉందా అని. అక్కడ కూడా లేకుండా చేసినారు. నా మీద అయితే కేసు పెట్టినారు కానీ అసలు మొత్తం విగ్రహమే లేకుండా. ఎక్కడ నా తప్పు ఉన్నది? మీరు చేసినటువంటి తప్పును ఎత్తి చూపటమే కదా. మీరు చేసినటువంటి తప్పును ఎత్తి చూపితే నా మీద నేరం మోపితే అట్లా మీరు కదా సమాధానం ఇచ్చుకోవాలా? లేదు, మీకు ఉద్దేశ్యం లేదు. మీరు అన్నట్టుగానే నన్ను దుందుడుకు నేను ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడతా. మీరు కోరుకున్నట్టుగా మాట్లాడలేను. మీరు కోరుకున్నట్టుగా అంటే ఎట్లా? ఈ చంద్రబాబు గారికో లేకపోతే ఈ టీడీపీ ఛానళ్లకో నేను వాళ్లను బూతులు తిడుతునో దూషిస్తేనో దొరికినట్టు దొంగ అని నన్ను ఎత్తుకుపోయి లోపలేసి నేను ఆ రకంగా ఎదిగిన రాజకీయుడిని కాదు. నేను మాట్లాడలేను. నా నోటిగుండా మీడియా ముందే కాదా, మామూలుగా కూడా నేను అట్లాంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు. నేను చిన్నతనం నుంచి సాహిత్యము, చరిత్ర, ఫిలాసఫీ వీటిల్ని చదువుకుంటూ మహానుభావులైనటువంటి అధ్యాపకుల చేత శిష్యరికం చేసి చదువుకున్నటువంటి వాడిని. గొప్పవాళ్లతో నడిచేటువంటి అదృష్టం దేవుడు నాకు ఇచ్చినాడు. మహాకవి శ్రీశ్రీ గారు, గుడిపాటి వెంకటాచలం గారు, ఇలాంటి మహానుభావులు, దాశరథి రంగాచారి గారు, దాశరథి కృష్ణమాచారి గారు, ఇలాంటి వ్యక్తులతో కలిసి తిరిగేటువంటి అదృష్టం నాకు కలిగింది నా జీవితంలో. నేను నా భాష కానీ నా వ్యక్తీకరణ కానీ మిగతా వాళ్ళకంటే కొంచెం భిన్నంగా ఉండొచ్చునేమో. అది నా గొప్పతనం కూడా నేను అనుకోను. కానీ నేను నాకు ఏ విషయము తెలుసుకోకుండా నేను మాట్లాడాను అన్న దాంట్లో మాత్రం ఏ రకమైన అతిశయోక్తి లేదు. తొలినాళ్ళ నుంచి ఎప్పుడు మీరు 2006 ఆ టైంలో టీటీడీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మీరు నాస్తికుడని, మీరు కమ్యూనిస్ట్ అని, మీరు వెంకటేశ్వరుడి మీద విశ్వాసం లేని వ్యక్తి అనే ప్రచారం అసలు ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతుంది, అంత లక్ష్యం ఏంటి అలాంటి ప్రచారాలు? అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారిని దెబ్బతీయటం కోసమని మాట్లాడినటువంటి మాట అండి. నిజమే, మీరన్న దాంట్లో నేను నా చిన్నతనంలో కొద్ది కాలం కమ్యూనిస్టు ఉద్యమాలలో పనిచేశాను. మా ఇంటి నేపథ్యం కమ్యూనిస్టు నేపథ్యం కంటే ముందు 67, 69లో ఆ 2 సంవత్సరాలు నేను ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేసిన. నేను అంతకంటే చిన్నతనం నుంచే నేను విపరీతమైనటువంటి భక్తుడిని. ఇది ఇప్పుడేం నేను భక్తుడిని అని ఎముకలు మెడలో వేసుకోవాల్సిన పనిలే. వాళ్ళ సర్టిఫికేటు నాకు అవసరము లేదు. నేను భక్తుడిని. నేను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ సంస్థాపక సభ్యుడిని 1972లో. 72 నుంచి నేను రాజకీయాలలో ఉన్నా. నేను ఎమర్జెన్సీలో జైల్లో ఉన్న 2 సంవత్సరాలు. ఇవేవి కూడా అబద్ధాలు కావు. కానీ నాకు అప్పుడు కూడా భక్తి ఉన్నది. అది కూడా అబద్ధం కాదు, నాకు భక్తి ఉన్నది. ఆ తరువాత నేను అంతకు పూర్వము ఆ తర్వాత కూడా ప్రతి సంవత్సరము కొండకు నడిచి వెళ్ళి గుండు కొట్టుకునేటువంటి పరిస్థితి నాది. మీ మార్కులు ఎవడికి కావాలా? మీరు నన్ను నాస్తికుడు అనుకో, క్రిస్తుని అనుకో, లేకపోతే చండాలుడు అనుకో, మీరేమనుకున్నా నేను ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోను లేదు, కించిత్ బాధపడను కూడా లేదు. వెంకటేశ్వర స్వామిని రాయి అన్నాడు, నల్ల రాయి అన్నాడు చెప్పుతూ. అంటే అలాంటి మాటలు కూడా మాట్లాడారు. అరే మీరు భక్తులైతే అంటారా అసలు నిజంగా కూడా వెంకటేశ్వర స్వామిని కొట్టాడు,
కరుణాకర్ రెడ్డి అని అన్నాడు అంటే నిజంగా మీ నోటి గుండా ఎట్లా మాట్లాడగలరు మీరేమన్నా రుజువు చూపించగలరా? ఏం లే. వైజాగ్లో ఉండేవాడు, అమరావతిలో ఉండేవాడు మాట్లాడినాడు అని మీకేమన్నా తెలుసారంటే ఏమీ తెలియదు. పైగా ఇక్కడ ఒక పోలిక కూడా ఉంది. ఎలాగైతే తొలినాళ్ళలో కమ్యూనిజం వైపు అడుగులేసిన మాట వాస్తవం అని చెప్తున్నారో, విప్లవ స్వభావం అనేది మన హిందూ విశ్వాసాల్లోనే ఉందేమో. సాక్షాత్తు వెంకటేశ్వరుడి సన్నిధిలో అన్నమయ్య విప్లవాత్మకంగా సంస్కరణవాదంతో పాడిన పదాలు మనకి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి కదండి. మనం వింటూ ఉంటాం, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే, అందరూ సమానమే దేవుడి ముందు, కొందరిని మాత్రం మీరు ఎందుకు దైవానికి దూరంగా ఉంచాలనుకుంటున్నారు అనేది. అలాంటి అప్పట్లో అలాంటిది రాడికల్ స్వభావమే అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అవునండి. అలాంటి తత్వాన్ని వెంకటేశ్వరుడే అన్నమయ్యతో పలికించాడు అనుకుంటే, ఆ తత్వాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన చరిత్ర దళిత గోవిందం లాంటి వాటిలో కనపడుతుంది. ఇంత ఇన్స్పిరేషన్ మీరు ఎలా డ్రా చేసుకున్నారు? ఇంత విప్లవాత్మక నిర్ణయాలు తీసుకురావాలి స్వామి సన్నిధిలో అని ఎలాగా? అంటే మీరన్నదానికి పొడిగింపుగా అన్నమయ్య అంత మహానుభావుడితో పోలికెందుకని కానీ అనే స్పిరిట్ గురించి చెప్పారు. హిందుత్వంలో ఉన్న ఆ స్పిరిట్ గురించి. దాశరథి కృష్ణమాచార్య గారు, దాశరథి రంగాచార్య గారి గురించి మనకు అందరికీ తెలుసు. మహానుభావులు, గొప్ప రచయితలు, తెలంగాణ ఉద్యమంలో తుపాకీ ఎత్తుకొని పోరాడినటువంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ యోధులుగా కూడా పేరుగాంచినటువంటి వాళ్ళు. ఆ తర్వాత రంగాచార్య గారు జనజీవితాన్ని, ఆధ్యాత్మిక తాత్వికతని ముడిపెట్టుతూ ఆలోచనాత్మకంగా రాసిన రచనలు చిల్లర దేవుళ్ళు లాంటివి నిజంగా ఇప్పటికీ, చిల్లర దేవుళ్ళు, జనపదము, మోదుగు పూలు, మోదుగు పూలు లాంటివన్నీ చాలా 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 హృదయంగా జీవన విధానాన్ని ప్రతిబింబించేలాగా ఉంటాయి. మీ ఇన్స్పిరేషన్. అవునండి. ఆ తర్వాత వాళ్ళు ఆయన పర్టికులర్లీ భాగవతం, భారతం, రామాయణం, ఉపనిషత్తులు, తిరుప్పావై తెలుగు చేయటము, మొత్తం వేదాలను, 4 వేదాలను తెలుగు చేసిన ఏకైక మహానుభావుడు దాశరథి రంగాచార్య గారు. నా స్ఫూర్తి వాళ్ళు. వాళ్ళ శిష్యరికంలో నేను పెరిగిన. నాకు ఒకవైపున కమ్యూనిస్టు భావజాలంతో పాటు హిందూ ఫిలాసఫీని తెలుసుకునేటువంటి అదృష్టం నాకు కలిగింది. నేను రాధాకృష్ణ చాలా చిన్నతనంలోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు హిందూ ఫిలాసఫీ మీద రాసినటువంటి పుస్తకాన్ని నేను చదవటం జరిగింది. అదే సమయంలో బంచ్ ఆఫ్ థాట్స్ కూడా గోల్వాల్కర్ రాసింది. ఇవన్నీ కూడా 70s చదివేశాను నేను. సరే, దాంట్లో నా అభిప్రాయ భేదాలు ఉన్నాయి బంచ్ ఆఫ్ థాట్స్కి సంబంధించి. హిందూ తాత్వికతకు సంబంధించినటువంటి పుస్తకాలు ఏమున్నా కూడా వాటిల్ని విమర్శనా ధోరణితో చదవటం మూలంగా మరింత ఎక్కువ అవగాహన నాకు కలిగిన కారణంగానే భగవంతుడు నాకు వెంకటేశ్వర స్వామి తన దగ్గర పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించినారు. విమర్శనాత్మకంగా ఉంటేనే మూఢత్వానికి దూరంగా దైవత్వానికి దగ్గరగా ఉండగలుగుతాను. అందుకే నేను దళిత గోవిందం అన్న కార్యక్రమం ఎందుకు చేశానంటే, ఏదో ఊరికైనా అలవోకగా వచ్చినటువంటి మాట కాదు అది. నేను ఆ సమయంలో పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలలో, కొన్ని దళిత గ్రామాలలో హిందువులే లేనటువంటి దళిత గ్రామాలను ఐడెంటిఫై చేశాను. అవి కొన్ని గిరిజన గ్రామాలు, కొన్ని దళిత గ్రామాలు, పర్టికులర్లీ తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లాలలో. ఇదే పరిస్థితి దేశమంతా ఉంది అని అనిపించింది నాకు. అలాగే నేను ఒక స్టడీ చేశాను. స్వాతంత్రానికి పూర్వము మతాంతీకరణలు ఎన్ని జరిగినాయి, స్వాతంత్ర అనంతరం ఎన్ని మతాంతీకరణలు జరిగినాయి అని అంటే, నాకెందుకో స్వాతంత్ర అనంతరమే ఎక్కువ మతాంతీకరణలు జరిగినాయి అనేటువంటి అభిప్రాయానికి నేను వచ్చిన. ఎందుకో కూడా కాదు, దానికి నా దగ్గర మెటీరియల్ ఉంది. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం, మనం సామాన్యుడి దగ్గరికి భగవత్ సందేశాన్ని తీసుకుపోవటంలో విఫలమవుతున్నాము. ఓ గిరిజనుడికో, ఓ దళితుడికో ఓ అనారోగ్యం వస్తే ఎవరో ఒకతను తెల్ల డ్రెస్సు వేసుకొని ప్రభువు నీకు మేలు కలిగించుగాక అని అనునయిస్తే ఆ రోగికి, ఆ అంటరానితనానికి గురవుతున్నటువంటి ఆ సాత్వికునికి ఒక స్వాంతన కలుగుతున్నది. మనిషిలో సహజంగానే ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ వలన మెజారిటీ ప్రజలు బ్రతుకుతారు, చనిపోరు తీవ్ర జబ్బులు వచ్చినప్పుడు. కానీ తన దగ్గరికి వచ్చి భగవంతుడు నిన్ను కాపాడుతాడు అని ఆశీర్వదించినటువంటి వ్యక్తి వలన జరుగుతుంది ఇది అనేటువంటిది, ఓహో ఇది అని నేను వచ్చినప్పుడు నాలో కలిగినటువంటి స్ఫురణ దళిత గోవిందం. నేను ప్రధాన అర్చకునితో మాట్లాడిన, స్వామి ఈ రకంగా
మనం దళిత వాళ్ళ దగ్గరికి వెళ్దాం, స్వామి విగ్రహాలను తీసుకుని వెళ్దాం, వేద ఆశీర్వచనం ఇప్పిద్దాం వాళ్ళకందరికీ, స్వామి వారి తీర్థం అందరికీ ఇచ్చి సంప్రోక్షణ చేద్దాం ఆ విలేజ్లందరినీ. ఆ మహానుభావుడు అద్భుతంగా అంగీకరించినాడు. అలా వెళ్ళినాం. అది ఒక పెద్ద సంచలనమైంది. అది దళిత గోవిందం యొక్క స్ఫూర్తి. అలాగే నేను ఇదే మతాంతీకరణలు జరగకుండా ఉండాలా అనే ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి పూజలు చేసినటువంటి మంగళసూత్రాలను వధువు ధరిస్తే ఖచ్చితంగా ఆమె భర్త కట్టినవాడు, కట్టుకున్నావిడ, వాళ్లకు పుట్టిన బిడ్డలు ఎవరు కూడా ఇతర మతాలలోకి వెళ్ళరు. ఆ భక్తితోటి, భయంతోటి, విశ్వాసంతో అని కళ్యాణమస్తు అన్న పేరుతో 46,000 పెళ్ళిళ్ళు చేయించినాం. మెజారిటీ 90% మంది సామాన్యులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా నేను హిందూ వ్యతిరేకన అయి ఉంటేనో, నేను నాస్తికుడై ఉంటేనో, నేను కిరస్తాని అయి ఉంటేనో చేసి ఉండేటువంటివి కావు కదా. అయినా మీరు మాట్లాడుతూనే ఉన్నారు, నేను క్రిస్టియన్నను, మీ ఇష్టం వచ్చినట్టుగా. నేను చేసినటువంటి పనులల్లో 1% హిందువులం మేము, మా అంత భక్తులే లేరు అని చెప్పుకునే మీరు చేసి మాట్లాడితే, విమర్శించుంటే చాలా బాగుంటుంది. ఈరోజు లోకమంతా చూస్తున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ నా బ్రెయిన్ చీల్డ్. కొండ మీద 4 మాడ వీధులలో పాదరక్షలు ధరించకుండా ఉండాలన్నది నా ఆలోచన. అంతకంటే స్వామి గుడి లోపలికి వచ్చే ప్రతి భక్తుడు తిరునామం ధరించాలని తీర్మానం చేసింది నేను. ఈ రోజున పౌర్ణమి రోజున, ప్రతి పౌర్ణమి రోజున, ప్రతి నెల గరుడ సేవను ఏర్పాటు చేసింది నేను. ఈరోజు ప్రపంచమంతా వీళ్ళు చేస్తున్నటువంటి స్వామివారి కళ్యాణాలని మొదట జరిపించింది నేను, చేయించింది నేను. మరి ఇవన్నీ క్రైస్తవ ప్రచారాలా? ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి అనుమతితో, ఆ మహానుభావుడు హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కరుణ నువ్వేం చేసినా నేను అంగీకరిస్తాను, నువ్వు హ్యాపీగా చెయ్యి అన్న ఆ మహానుభావాన్ని కరస్పర్శ కారణంగా చేయగలిగినాను. దళిత గోవిందం కావచ్చు, కళ్యాణమస్తు కావచ్చు, టీటీడీ భక్తి ఛానల్ కావచ్చు, రాజకీయంగానే కాదు, ఛాందస ధార్మికవాదుల నుంచి కూడా అభ్యంతరాలు మీకు వచ్చి ఉండొచ్చు. అలాంటి అభ్యంతరాలన్నింటినీ తట్టుకొని అతి తక్కువ కాలంలో ఇన్ని ఫినామినల్ డెసిషన్స్ తీసుకోవాలి అనే సంకల్పమా, స్ఫూర్తి? అసలు దానికి కారణం ఏంటి? భగవంతుని పట్ల నాకున్నటువంటి నమ్మకం, హిందూ ధార్మిక విషయాల పట్ల నాకున్న అవగాహన అదనంగా. నమ్మకం ఒకటి ఉపయోగం లేదు. నేను చదువుకున్న వ్యక్తిని. ఎక్కడ నష్టం జరిగింది, ఎక్కడ కష్టం జరిగింది హిందూ ధర్మానికి, వీటిలన్నింటి మీద నాకేదో సమగ్రమైనటువంటి అవగాహన ఉంది అనలేను, కానీ సంగ్రహమైనటువంటి అవగాహన నాకున్నది. దీనికి తోడు ఆ మహానుభావుడు, నా గురువు, నా తండ్రి, నా స్నేహితుడు రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. నువ్వు ఏం చేసినా అది మంచి చేస్తావు అని నా భుజం తట్టి, తద్వారా నేను అన్ని పనులు చేయగలిగినానండి. మీరు చాలా ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇప్పుడు అంటే మీరు మాట్లాడుతుంటారు ఇట్లా, ఇదే వైఎస్ఆర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వైఎస్ఆర్ హార్డ్ కోర్ క్రిస్టియన్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్మైటీ అని మాట్లాడాడు. ఆయన గెలవగానే ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని తెలియగానే. అలాంటి వైఎస్ఆర్ స్ఫూర్తితో హిందూ ధర్మోద్ధరణ, దళిత గోవిందం లాంటి విప్లవాత్మక అడుగులేశాను అని మీరు చెప్తూ ఉన్నారు. అంటే జరుగుతున్న ప్రచారానికి వాస్తవానికి మధ్య అంతరం ఏమైనా ఉందా? అసలు తిరుమల విషయంలో కానీ, హిందూ ధర్మం విషయంలో కానీ వైఎస్ఆర్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం మాట్లాడతారు? ఒకటే సమాధానం. 87 నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2003 సంవత్సరం వరకు కనీసం 3 సార్లు ఆయనతో కలిసి నేను అభిషేక సేవలో పాల్గొన్నా. దర్శనం మాత్రమే కాదు, దర్శనం కాదు, అభిషేక సేవలో. దర్శనం కనీసం 10-15 సార్లు జరిగి ఉంటుంది. అంటే మరి మీరన్న కరుడుగట్టిన క్రిస్టియన్ ఆయనతో పాటు ఈ కరుణాకర్ రెడ్డి అనేక సార్లు దర్శనానికి వెళ్ళినాడు. ఆయనకు అంత విశ్వాసం ఉండేది. ఒక రకంగా మీరు చెప్తున్నది అసలు ఇప్పటివరకు చాలామందికి తెలియని కాంట్రాస్ట్ అనిపించే సందర్భం, సన్నివేశం. అవునండి, ఆయనతోనే నేను దర్శనానికి వెళ్ళిన ఒకసారి కాదు, చాలాసార్లు, 15 సార్లకు మించి 3 సార్లు అంగవస్త్రంతో అభిషేక సేవలో పాల్గొన్నాము. ఆయనతో పాటు నేను కూడాను. రాజశేఖర రెడ్డి గారు భగవంతుడు క్రిస్టియానిటీని నమ్మవచ్చు, ఇతర మతం మీద ఆయనకు అపనమ్మకము అని మీరు ప్రచారం చేస్తే సరిపోదు కదా. ఆయనకు వెంకటేశ్వర స్వామి మీదే కాదు, హిందూ ఏ దేవుడి మీదైనా కూడా నమ్మకం ఉన్నది ఆయనకి. లేదని మీరు ఎట్లా చెప్తారు? నేనే కదా సాక్ష్యము, ఇంతకంటే ఏం కావాలా?
మీరు ఇప్పుడు అంటుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్. తిరుమల ప్రసాదాన్ని కూడా వైఎస్ఆర్ తీసుకునేవారు కాదు అని చెప్తూ ఉంటారు కదా. అలాంటిది నాకు వ్యక్తిగతంగా నేను ఒక సందర్భంలో మిత్రుడితో కలిసి ఆయన్ని కలిసినప్పుడు ఎవరో పల్లెల్లో తిరుమల లడ్డూ తీసుకొస్తే ఆయన తిండి మీద ఎక్కువ ఆసక్తి చూపించే స్వభావం కాదు. అలాంటిది కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు ప్రసాదం. మేము తీసుకున్నాము. ఏది ఇలా అయ్యి తీపి మామూలుగా తినబుద్ధి కాదు, కానీ ఎందుకో ఒక ఆకర్షణ ఇందులో అని మళ్ళీ రెండోసారి తినడం నేను చూశాను. ఒకసారి కాదు, ఎప్పుడు ఇచ్చిన, అది ముఖ్యమంత్రిగానే కాదు కదా, అంతకు పూర్వం కూడా లడ్డూ ప్రసాదము ఏ ప్రసాదమైనా ఆయన చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు. అయితే ఇలాంటి ప్రచారాల వెనుక రాజకీయ మత కోణం తీసుకురావడం వెనుక అసలు లాంగ్ స్టాండింగ్ ప్లాన్, స్ట్రాటజీ, కుట్ర ఉన్నాయని ఉందండి బలంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన మీద ఈ క్రిస్టియానిటీ ముద్ర వేసి, ఆ తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత మరింతగా ఆ ప్రచారాన్ని ఉధృతం చేసే కార్యక్రమం చేసినారు. సరిగ్గా ఆ సందర్భంలోనే రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అనే జీవో తెచ్చినాడని ఒక విష ప్రచారం మొదలైంది. నేను అది మాట్లాడబోతున్నా మీతో. జీవో 747-746 మొత్తం ఈ 7 కొండలు వెంకటేశ్వరుడువే అని అధికారికంగా చెబుతూ చరిత్రాత్మకం అనిపించే జీవోలు 2007 ప్రాంతంలో వచ్చినవి. 2007 జూన్ 2వ తారీఖున నేను చైర్మన్గా ఉన్నప్పుడే నేను, రమణాచారి గారు, సుబ్బారావు గారు, రాజశేఖర రెడ్డి గారు నలుగురము కూర్చొని చర్చించి ఆ రాజశేఖర రెడ్డి గారు వెంటనే దీన్ని జీవో ఇష్యూ చెయ్యండి, ఏంది ఇది మన మీద ఇలాంటి పనికిమాలిన ప్రచారం చేస్తా అన్నారు అని ఆయన ముగ్గురితోనూ గద్గద స్వరంతో మాట్లాడి ఇప్పించినటువంటి జీవో అది.